कुछ लोग 5-5, 6-6 साल से लगेंगे कोई भी गवर्नमेंट जॉब नहीं, एक बार गवर्नमेंट जॉब लगी तो लाइफ सेट है. ప్రతి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది. సేమ్ బుక్స్, సేమ్ సిలబస్, సేమ్ డ్రీమ్. రోజులు మారినా, ఇయర్స్ గడిచినా గోల్ మాత్రం చేంజ్ కాదు. ఈ జర్నీలో ఒక్కసారైనా ఆలోచించినావా ఈ ప్రిపరేషన్ నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుందా లేక పాజ్ చేస్తుందా అని? ఆ డ్రీమ్ కోసం మనం ఎంతవరకు వెయిట్ చేయాలి? 1 year, 3 years లేదా లైఫ్ లాంగ్? నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్వా? అయితే నిజంగా చెప్పు, నీ ప్రిపరేషన్కి నీ లైఫ్లో ఒక లిమిట్ ఉందా? నమస్కారం ప్రజలారా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఐటీ ప్రొఫెషనల్స్ తయారు చేసే హబ్ ఇది. చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇక్కడ నుంచి మీ జర్నీని స్టార్ట్ చేశారు ఉంటే కమెంట్ చేయండి. ఎన్ని హోర్డింగ్స్, ఎన్ని ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ దేనికోసం? ఒక్క జాబ్ కోసం. జాబ్ కోసం ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతుంటారు, ప్రిపేర్ అవుతుంటారు. అమీర్పేట్ ఒక లొకేషన్ అయితే కాదు, ఒక ఎమోషన్ ఇది. ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డా కొన్ని కామన్ న్యూస్ ఆర్టికల్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, 93,000 మంది క్యాండిడేట్స్ జస్ట్ 62 ప్యూన్ పోస్టులకు అప్లై చేశారు. అందులో 3,700 మంది పిహెచ్డి హోల్డర్స్. ఇట్లాంటి హెడ్లైన్ చూసినప్పుడు నాకు ఎప్పుడో క్వశ్చన్ వస్తుంటుంది, నిజంగా గవర్నమెంట్ జాబ్ అంటే ఇంత ప్యాషన్ ఉంటుందా? ప్యాషన్ అయినా నిజంగా, లేకపోతే అబ్సెషన్ లాగా మారిపోతుందా? నేను కూడా ఒప్పుకుంటా, గవర్నమెంట్ జాబ్ ఉంటే స్టేబుల్ లైఫ్ ఉంటుంది, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వచ్చినా, రెసెషన్ వచ్చినా జాబ్ పోయే సిచ్యువేషన్ అయితే రాదు. ఈ కాలంలో పెళ్లి సంబంధాలు దొరకాలన్నా గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే ఉండాలనుకోండి, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎనీవేస్, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. సో నో డౌట్ గవర్నమెంట్ జాబ్ అనేది గ్రేట్ డెస్టినేషన్. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. ఒక పిహెచ్డి హోల్డర్ ప్యూన్ జాబ్ని క్రాక్ చేస్తే, ఒక ఇంజనీర్ పోస్ట్ మ్యాన్ జాబ్ని తెచ్చుకుంటే నిజంగా దాన్ని సక్సెస్ అంటామా? ప్యూన్ జాబ్ కానీ పోస్ట్ మ్యాన్ జాబ్ కానీ తక్కువ నేను అనట్లేను. ప్రతి ఒక్క జాబ్ వెనక ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కష్టం ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. కానీ మీరు ఇన్ని ఇయర్స్ చదివిన ఎడ్యుకేషన్కి, ఇన్ని ఇయర్స్ కూర్చొని ప్రిపేర్ అయిన కష్టానికి మీరు తెచ్చుకున్న జాబ్ వర్తేనా? ఇక్కడ ఇంకో మెయిన్ కన్సర్న్ ఉంది. ఒక్క నోటిఫికేషన్ పడితే ఎగ్జామ్ అవ్వడానికి, రిజల్ట్స్ రావడానికి మినిమం 2 to 3 years పడుతుంది. పేపర్ లీక్, కోర్టు ఇష్యూలు వస్తే అది ఇంకో స్టోరీయే. ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ వస్తే సూపర్, కంగ్రాచులేషన్స్. కానీ రాకపోతే మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేయాలి, మళ్ళీ 2 to 3 years అయిపోతుంది. ఇట్లనే పోతుంటే మీ ప్రైమ్ ఏజ్ అంతా ప్రిపరేషన్ అని కూర్చుంటే మీ కెరీర్ ఏంది, మీ ఫ్యూచర్ ఏంది, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది? అండ్ మన అందరికి తెలుసు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరేషన్ అనేది ఓన్లీ 1% సక్సెస్ స్టోరీస్ని క్రియేట్ చేస్తుంది, కానీ 99 ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా క్రియేట్ చేస్తుంది. మీరు ఆ 1%లో ఉంటే వెల్ అండ్ గుడ్, కానీ మీరు ఆ 99%లో ఉంటే అదే ప్రాబ్లం. లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఏ గవర్నమెంట్ జాబ్, రైట్? నా ఒపీనియన్ ప్రకారం గవర్నమెంట్ జాబ్ ప్యాషన్ ఉండడం తప్పే కాదు, దానికోసం ప్రిపేర్ అవ్వడం తప్పే కాదు, దానికోసం 3 to 5 years స్పెండ్ చేయడం కూడా తప్పే కాదు. కానీ ఒక టైం లిమిట్ లేకుండా, ప్లాన్ బి లేకుండా ప్రిపేర్ అవ్వడం అయితే తప్పే. నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయితే దానికోసం నువ్వు ఇంజనీరింగ్లు ఉన్నప్పుడు, డిగ్రీలు ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్స్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు ఎడ్యుకేషన్ అయిపోయింది, దాని తర్వాత ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి. 3 years, 4 years లేదా 5 years, మీ సిచ్యువేషన్స్ని బట్టి, ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ సమ్ టైమ్ లైన్. బట్ ఆ 3 to 5 years మాత్రం ఫోకస్గా ప్రిపేర్ అవ్వాలి. నో సెకండ్ థాట్స్ అండ్ నో డౌట్స్. కానీ మీరు పెట్టుకున్న టైంలో జాబ్ రాకపోతే దేర్ మస్ట్ బి ఏ ప్లాన్ బి. ప్లాన్ బి అంటే డ్రీమ్ని వదిలేయమని అయితే కాదు. ప్లాన్ బి అంటే జస్ట్ లైఫ్ని పాజ్లో పెట్టకుండా కంటిన్యూ చేయమని అంతే. పార్ట్ టైం జాబ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఏదో ఒక వర్క్ వేర్ యూ కెన్ ఎర్న్. ప్యారలల్గా ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రైవేట్ సెక్టర్లో ఇంజనీరింగ్ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. ఆర్ట్స్, ఫిలాసఫీ, అగ్రికల్చర్ ఇట్లాంటి డిగ్రీస్కి చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకనేమో చాలామంది గవర్నమెంట్ జాబ్ సైడ్ అట్రాక్ట్ అయ్యారు. కానీ ఓవర్ ది ఇయర్స్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్. కొత్త ఫీల్డ్స్ వచ్చినాయి, కొత్త ఎన్జిఓస్, స్టార్టప్స్, రీసెర్చ్, దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ స్లోగా ఓపెన్ అవుతున్నాయి. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మనం అడాప్ట్ అవ్వాలి అండ్ ఎర్న్ చేసుకోవాలి. ఎర్నింగ్ అంటే మనీ ఒక్కటనే కాదు, ఎర్నింగ్ మనకు డిగ్నిటీని ఇస్తుంది కదా. అండ్ ఇట్ రెడ్యూసెస్ ఫ్యామిలీ ప్రెషర్
అండ్ ఇట్ కీప్స్ యువర్ కాన్ఫిడెన్స్ అలైవ్. ఒకవేళ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా, మీ డ్రీమ్ అచీవ్ అవ్వకపోయినా, మీరు ఖాళీ చేతులతోనైతే బయటికి రారు. డ్రీమ్ మీ లైఫ్ని ఇన్స్పైర్ చేయాలి, డిస్ట్రాయ్ చేయొద్దు. అట్లుంటది మనతోని. ఎట్లుంది? ఫ్యాక్టే కదా. సో గవర్నమెంట్ జాబ్ మీ ప్యాషన్ అయితే దాని గురించి కష్టపడండి, ఒక టైం లిమిట్ పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోకుండా పోతే ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనుకుంటారేమో అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తే మీ లైఫ్ అక్కడనే డెడ్ ఎండ్ అయిపోతుంది. అదే ర్యాట్ రేస్లో పడి అక్కడనే ఆగిపోతారు. మీ సక్సెస్ని అయితే ఒక జాబ్ టైప్తో డిఫైన్ చేసుకోకండి, మీ సక్సెస్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్తో డిఫైన్ చేసుకోండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ హానెస్ట్లీ. మాట్లాడుకుంటూ ఐటీ హబ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ హబ్ దాకా వచ్చేసినాం, అదే అశోక్ నగర్కి. ఇక్కడంతా వాళ్ళే కాబోయే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్ ఆఫీసర్స్. బట్ ఏ మాటగా మాట వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ పేషెన్స్కి, వాళ్ళ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. మీరు ఒక ఇన్స్పిరేషన్, కొన్ని జనరేషన్స్కి ఇన్స్పిరేషన్ మీరు. ఈ వీడియో మీకు రిలేటబుల్ అనిపించుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా ఇయర్స్ ప్రిపరేషన్లో స్టక్ అయ్యి లైఫ్ని పాజ్లో పెట్టుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఒక్క థాట్ అయినా ట్రిగ్గర్ అవ్వచ్చు. అశోక్ నగర్ నుంచి ఇక సింధీ కాలనీ వెళ్ళిపోయినాం డైరెక్ట్గా ఛాయ్ తాగడానికి. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్న లేచి జిమ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక జిమ్ దాకా వెళ్ళినాక ఎందుకో పోబుద్ది కాలే. అందుకే బండి వేసుకొని ఊరంతా తిరుగుతున్నాం. కాలేజ్ ఒకటే కాదు, జిమ్ బంక్ కొట్టినా కానీ మజా ఉంటుంది. అండ్ పొద్దున్నే ట్యాంక్ బండ్, ఆ రోడ్స్ అన్నీ సన్ రైజ్ టైంలో చాలా బాగున్నాయి. కుదిరితే ఒకసారి ఎర్లీ మార్నింగ్ ట్యాంక్ బండ్కి వచ్చి చూడండి, ఐ ఫీస్టింగ్ ఉన్నాయి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Cheers to 10 years of friendship.